నాన్నగారు బీటెక్ రిజల్ట్స్ వచ్చాయండి. ఏమైంది? 90% వచ్చింది నాన్నగారు. 90% వచ్చిందా? ఆ 10% కూడా ఈసారి తగ్గకుండా చూసుకుంటాను నాన్నగారు. నాన్నగారు నన్ను క్షమించండి నాన్నగారు. ఈసారి ఆ 10% కూడా తేడా రాకుండా చూసుకుంటానంట నాన్నగారు. నిన్ను కొట్టింది తగ్గినందుకు కాదు, నువ్వు 90% తెచ్చుకున్నందుకు రా. అదేంటండి? ఒరేయ్, మీ తాత అసలు బడికే పోలేదురా. నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో తప్పుతూనే ఉన్నా. నువ్వు ఈ రోజు ఇన్ని మార్కులు ప్రతి చోట తెచ్చుకుంటూ ఉంటే మా వంశ పరువే కావాలరా. ఎందుకురా ఈ పిచ్చి నాన్న అంటే అంత లోకం నీకు? నా కొడుకు నా దారిలో నడవాలనుకున్నాను, అది తప్పారా? నా కొడుకు నా వంశ పరువు నిలబెట్టాలనుకున్నాను, అది తప్పారా? అది కాదు నాన్నగారు, ఫెయిల్ అవుతుంటే క్లాసులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతారండి. ఒరేయ్, ఒకళ్ళు నవ్వుతున్నారని కాదురా, మన వంశం ముఖ్యం మనకు. ఒరేయ్, నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంటే ఓనిలే పిల్లాళ్లే అనుకున్నాం. ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి అంటే కుర్రోడులే వదిలేద్దామని అనుకున్నా. ఇప్పుడు బీటెక్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారంటున్నావు. నువ్వు ప్రతి దాంట్లో ఇన్ని మార్కులు తెచ్చుకుంటూ ఉంటే రేపొద్దున ఈ సమాజం అసలు ఈడు నీ కొడుకేనా అంటే నేనేమైపోవాలరా? అవునులేరా, నా వంశం ఏమైపోతే నీకెందుకు? నీకు నీ మార్కులే ముఖ్యం. నన్ను క్షమించండి నాన్నగారు. ఇన్నేళ్ళు మీ మనసుని, మన వంశం పరువుని నేను గుర్తించలేకపోయాను. మన వంశం దారిలో నేను అవుతాను, రాసిన ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను. ఇప్పుడు రా నా కొడుకు అనిపించుకున్నావు నువ్వు.